బాబు భరత్ రామ్ శుద్ధపూసని నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో ఆ అబద్ధాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని టీడీపీ ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. దాన్ని చూస్తూ ఉంటే ఈ మధ్య హీరో శివాజీ సినిమాలో పాట ఒకటి బాగా ట్రోల్ అవుతోందని, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసిని అని సేమ్ టు సేమ్ అదే టైప్ మన వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాజమండ్రిని మొత్తం అభివృద్ధి చేసేశానని భరత్ రామ్ బిల్డప్ ఇస్తాడని, కానీ చేసినవన్నీ డొల్ల పనులన్నారు. చేసిన కొద్ది పనులు కూడా తన ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి కాకుండా రాజమండ్రి కార్పొరేషన్ నిధులను వినియోగించి తానే చేయించినట్టు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. భరత్ రామ్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, అభూత కల్పనలు అనటానికి ఆయన చెప్పిన మాటలే ఉదాహరణగా చూపించారు. నిన్నే సినిమా ప్రమోషన్లో భాగంగా 2017 సెప్టెంబర్లో సమావేశం పెట్టి అమెరికాలో MBA చేసిన, మోడలింగ్, సినిమాలపై ఇష్టంతో అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చేశానని చెప్పాడని వివరించారు. కానీ అదే వ్యక్తి ఎన్నికల అఫిడవిట్లో స్వయానా ఒప్పుకున్నదేంటంటే తాను చదివింది బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో అని పేర్కొన్నారు. మరి రెండింటిలో ఏది నిజం? మీడియాకు చెప్పింది అబద్ధమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్కి చెప్పింది అబద్ధమా అని ఆదిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలంతా ఎటు ఓటు వెయ్యాలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారని, గత ఎన్నికల్లో అయితే రాజమండ్రిలో వైసీపీకి బుద్ధి చెప్పారో ఇప్పుడు అంతకు 2 రెట్లు ఎక్కువే తగిన బుద్ధి చెప్తారని తరిమి కొడతారన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు టీడీపీలో చేరారు. కె పవన్ నాయుడుతో పాటు అతని అనుచరులు డీకే శివకుమార్, అజయ్, పవర్ బుచ్చయ్య, పోసి బాబు, లియో, సతీష్, సాయి, పవన్ తదితరులకు ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, జనసేన అధ్యక్షులు వై శ్రీను, బొడ్డిగ రాధా, టెల్లుభాయ్, రాచపల్లి ప్రసాద్, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, బీసీ నాయకులు సూరంపూడి శ్రీహరి, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు చాపల చినరాజు, జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్, భాషా లిమ్రా తదితరులు పాల్గొన్నారు. నేను శుద్ధ పూసిని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు, ప్రజలకి ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు. సెప్టెంబర్ 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై MBA ఇన్ ద US అంటే ఆయన చదివింది MBA USలోని ఆయన 2017లో చెప్పాడు. సరే, ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే నేను చదివిందని తప్పు పట్టట్లే సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని MBA చేశాను అన్నది నిజమా? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఆంధ్ర యూనివర్సిటీలో చదివానన్నది నిజమా? ఏది నిజం? అమెరికాలో చదివాని చెప్తే ఇంకేదన్నా పలుకుబడి పెరుగుద్దానా? ఎందుకు అలా మాట్లాడావు? నువ్వు చదువుకున్న చదువునే నువ్వు దాచిపెడుతున్నావు, తప్పు చేస్తున్నావు అంటే ఎంత లోతుగుండునేది, ఎంత నటిస్తున్నావు జనాల దగ్గర. నువ్వు శుద్ధ పూసని ఎందుకు అంటున్నావు అంటే ఈ సాంగ్ నీకే కరెక్ట్. నువ్వు అబద్ధం ఆడితే మీడియా సాక్షిగా క్షమాపణ చెప్పు, లేకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 10th ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివా, 69.7% వచ్చింది. ఇది నా చదువు. నువ్వేం చదివావు? ఎందుకు అమెరికాలో MBA చేశానని చెప్పావు? ఎలక్షన్ ఎఫిడవిట్లో ఇలా దొరికేసావు. వైసీపీ పార్టీ డూప్లికేట్ పార్టీ. డూప్లికేట్ గాలికి, కేటుగాళ్ళకి అదొక అడ్డా. ఇలా అబద్ధాలు ఆడి బతికేసే వాళ్ళందరికీ కూడా అదొక పార్టీ షెల్టర్ ఇస్తూ ఉంది. కాబట్టి
ప్రజల్ని అడుగుతా ఉన్నాను, వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది వాస్తవం. ఇన్ని అబద్ధాలు విద్యాపరంగా ఉన్న అంశం మీద ఇన్ని అబద్ధాలు ఆడాడంటే రేపు 25% కమిషన్ చేసావు నువ్వు అని మేము చెప్తా ఉంటే ఒప్పుకుంటాడా? ఫ్లైఓవర్ అవపతన ఆస్తి అమ్మేసి కట్టేస్తానంటే జరుగుతాయా? మీ ఇంట్లో పెద్ద కొడుకు కింద ఉంటానంటే నమ్మాలా? పెద్ద కొడుకు కింద దేనికి? గంజాయి అమ్మేసుకోవడానికి, బ్లేడ్ బ్యాచ్లు ఇంకా పెంచడానికి. పెద్ద కొడుకు దేనికి? ఇవన్నిటిపైన సమాధానం చెప్పాలని భరతరామ్ని ప్రశ్నిస్తా ఉన్నాం.